హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో చాలా మంది స్టూడెంట్స్ కూడా సార్ టెక్నీషియన్ సంబంధించి రెస్పాన్స్ షీట్స్ అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి. సో దాని డీటెయిల్స్ మనం చూద్దాం. కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది ఏంటనేది చెప్పి అన్ని కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ మనకి ఇచ్చిన నోటీస్ గురించి ఏందో చూద్దామండి. సో మనకి కనుక ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు జమ్మూ శ్రీనగర్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ టెక్నీషియన్ 3కి సంబంధించి నోటీస్ ఫర్ వ్యూవింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ రెస్పాన్స్ అండ్ కీస్ రైజింగ్ ఆఫ్ అబ్జెక్షన్స్ ట్రాకర్ ఇఫ్ ఎనీ టు క్వశ్చన్ ఆప్షన్స్ ఏదైనా సంబంధించిన మనకి సో అబ్జెక్షన్స్ పెట్టడానికి ఏదైనా సరే టెక్నీషియన్ గ్రేడ్ 3 గురించి మాత్రమేనండి. ఓకేనా. సో దాని మీద క్లిక్ చేయగానే మీకు సో అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో మనకి ఆర్ఆర్బి జమ్మూ శ్రీనగర్ అనమాట. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి ఒకసారి వాళ్ళు ఏమి ఇచ్చారో చూద్దాం ఒకసారి. సో వీవింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ రెస్పాన్స్ అండ్ కీస్ రైజింగ్ ఆఫ్ అబ్జెక్షన్స్ అనమాట. సో ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫర్ టెక్నీషియన్ 3కి సంబంధించి మనకి ఇప్పటి నుంచి మనకి డిసెంబర్ 20వ తారీఖు నుంచి 30 వరకు అయితే కండక్ట్ చేయడం జరిగిందండి. అవునా కదా. సో మనకి డిసెంబర్ 20వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇన్ ఆర్డర్ టు ఎనబుల్ క్యాండిడేట్స్ హూ అపియర్డ్ ఇన్ ద సిబిటి టు వ్యూ దేర్ క్వశ్చన్ పేపర్స్ రెస్పాన్సెస్ అండ్ ఆన్సర్ కీస్ ఎ లింక్ విల్ బి ప్రొవైడెడ్ ఆన్ ద వెబ్సైట్స్ ఆర్ఆర్బిస్ విచ్ విల్ బి యాక్టివ్ ఫ్రమ్ 6th అనమాట. సో జనవరి 6వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి సో జనవరి 11వ తారీఖు సాయంత్రం మళ్ళీ అగైన్ మార్నింగ్ 9 AM వరకు అయితే యాక్టివ్ ఉంటుంది. అంటే మనకి జనవరి 6వ తారీఖు నుంచి అయితే మీకు ఇక్కడ అవైలబిలిటీ అయితే ఉంటుంది అనమాట. సో చూడండి ఒకసారి వ్యూవింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ రెస్పాన్స్ అండ్ రైజింగ్ ఆఫ్ అబ్జెక్షన్స్ జనవరి 6వ తారీఖు నుంచి 9 గంటల నుంచి 11కి అయితే క్లోజ్ అవుతుంది. ఒకవేళ అబ్జెక్షన్స్ ఎవరైనా పెట్టాలనుకుంటే 50 రూపీస్ ఉంటుంది ప్రతి క్వశ్చన్ కి. బ్యాంక్ సర్వీస్ ఛార్జెస్ కూడా ఉంటాయి అనమాట. ఒకవేళ మీరు మోడ్ ఆఫ్ పేమెంట్ ఎలా చేయాలంటే ఆల్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్ క్రెడిట్స్ కార్డ్స్ అన్ని కూడా ఎలిజిబుల్. రూపే క్రెడిట్స్ కార్డ్స్ యూపీఐ కూడా అలౌడ్. మల్టీ బ్యాంక్ రిటైల్ నెట్ బ్యాంకింగ్ కూడా ఎలిజిబుల్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్ నెట్ బ్యాంకింగ్ కూడా త్రూ ద్వారా చేయొచ్చు. సో ప్రాసెస్ ఫర్ రైజింగ్ అబ్జెక్షన్స్. సో చాలా మంది కూడా స్టూడెంట్స్ ఇదే అడుగుతారు అనమాట, సార్ మేము ఎలా ప్రాసెస్ చేయాలి ఏందని చెప్పి చాలా మంది అయితే అడగడం జరిగింది అనమాట. సో ఒకసారి కనుక ఇక్కడ చూడండి క్లియర్ గా ప్రాసెస్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి. సో ద డీటెయిల్డ్ ప్రొసీజర్ విత్ నెసెసరీ గైడ్ లైన్స్ విల్ బి అవైలబుల్ ఇన్ ద లింక్ ప్రొవైడెడ్ ఆన్ ద official websites of RRB. Candidates are advised to raise objections if any well before the final date and time, that is 11th January 11th before మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది అనమాట. The decision of RRBs on the objections raised shall be final and binding and no further correspondence shall be entertained from the candidates in the matter. ఓకేనా. సో మీరు అబ్జెక్షన్ చేయాలంటే కూడా మనకి మీరు ఏదైతే క్వశ్చన్స్ మీకు ఈ యొక్క పేపర్ అనేది మనకి వ్యూ అయిపోయిన తర్వాత అబ్జెక్షన్స్ అనేది వచ్చిన తర్వాత చూడడానికి అయితే క్లియర్గా ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది మనకంటే ఫైనల్ గా మనకు క్లారిటీ వచ్చింది. ఏంటిది మనకు వచ్చేసరికి అబ్జెక్షన్స్ జనవరి 6వ తారీఖు నాడు మనకి క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది 2025 ఉదయం 5 గంటలకి. సో 11th జనవరి 2025 వరకు మార్నింగ్ 9 AM నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే సార్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అని చెప్పి చాలా మంది అడుగుతారు. సో కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం అంటే ఫస్ట్ థింగ్ మనకి సో కట్ ఆఫ్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ అఫీషియల్ గా పేపర్ గురించి మనకు తెలియాలి. సో చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఎన్ని అటెంప్ట్ చేసాం ఏంటని ఒక క్లారిటీ ఉంటుంది, కానీ దాని కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అని చెప్పేసి మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు అనమాట. సో దానికోసం మీకు ఎప్పుడైతే 6th కదా, సో చాలా మంది స్టూడెంట్స్ కూడా మన కిరణ్ స్టడీస్ యాప్ ఫాలో అయిన వాళ్ళు కానీ చాలా మంది స్టూడెంట్స్ కూడా ఉన్నారనమాట. సో వాళ్ళు కూడా సార్ మేము ఎగ్జామ్ మంచిగా రాసాము, మంచిగా అటెంప్ట్ చేసామని చెప్పడం జరుగుతుంది. సో మీకు పోల్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ పోల్ కూడా ఎప్పుడు ఉంటుంది అంటే మీకు సో జనవరి 6వ తారీఖు నాడు మీకు పోల్ అనేది యాక్టివేట్ కావడం జరుగుతుంది. కమ్యూనిటీ ట్యాబ్ లా మన యూట్యూబ్ ఛానల్ 9 కదా, సో మీకు ఏంటంటే 10 కానీ సో 12 కానీ రోజు మనకి సో 10 to 11 మధ్యలో మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అదే విధంగా ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఏదైతే నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ కూడా సార్ మేము మంచిగా రాసాం సార్, మీ కిరణ్ స్టడీస్ యాప్ తీసుకోవడం వల్ల చాలా క్వశ్చన్స్ డైరెక్ట్ కూడా రావడం జరిగింది అని చెప్పి చాలా మంది అంటారు అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ దట్ వర్డ్స్. అండ్ ఇది అంటే నా ఉద్దేశం ఏంటంటే ఏ ఒక్క స్టూడెంట్స్ అయినా జెన్యున్ గా మన కిరణ్ స్టడీస్ యాప్ ఉపయోగపడ్డదంటే కింద కామెంట్ చేయండి. ఇది ఎందుకు అంటున్నానంటే ఇది ఒక పాజిటివ్ అనమాట. చాలా మంది స్టూడెంట్స్ కి సో యాప్ గురించి ఎలా ఉంటది ఏంటనేది కూడా చాలా డౌట్స్ ఉండొచ్చు. మీరు కనుక నిజంగా మన కిరణ్ స్టడీస్ యాప్ క్లాసెస్ మాక్ టెస్ట్ PDF ఫైల్ చదివి టెక్నీషియన్ గ్రేడ్ 3లో కనుక మీరు మంచి స్కోర్ చేసినట్లయితే అది జెన్యున్ గానే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అది మీకు ఉపయోగపడి మీకు నచ్చితేనే జెన్యున్ గా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకేనా. కట్ ఆఫ్ గురించి మాత్రం ఖచ్చితంగా మనకు అఫీషియల్ పేపర్ రిలీజ్ అయిన తర్వాత నెగిటివ్ పోగా -1/3 అంటే మీరు కనుక 3 క్వశ్చన్లు కనుక రాంగ్ చేస్తే 1 మార్క్ అయితే పోవడం జరుగుతుంది అనమాట.
అది అయిపోయిన తర్వాత నేను అఫీషియల్ గా మీ కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేస్తాను. నాకున్న స్టూడెంట్స్ ఎవరైతే మన యాప్ లో డౌన్లోడ్ చేసుకున్నారో ఫాలో అవుతున్నారో సో వాళ్ళందరినీ కూడా కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఎలా ఎన్ని మార్క్స్ వస్తాయి అన్ని రకాలుగా సోర్సెస్ నుంచి గ్యాదర్ చేసి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఆఫ్టర్ 6th తర్వాత ఒక 1 డే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో 7th నాడు మీకు 7th గానీ 8th గానీ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ ప్రకారం మీకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చేద్దాం. ఇప్పుడు మీ ముందున్న సిచ్యువేషన్ ఏంటంటే ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీ ముందున్న టైం ఏంటిది, నెక్స్ట్ ఫర్దర్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ కావాలి ఓకేనా. సో మీరు అందుకోసమే ఇది ఎలాగొస్తుంది వచ్చిన తర్వాత చూసుకోండి, నో ప్రాబ్లం. ఒక ఎంత మీకు ఇచ్చిన 100 క్వశ్చన్స్ కాబట్టి ఒక 1 hour or 2 hour కంటే ఎక్కువ టైం స్పెండ్ చేయకండి. కట్ ఆఫ్ గురించి చాలా మంది అడుగుతారు సార్, స్ట్రీమ్ వైజ్ గా వస్తుందా, ఎలా కట్ ఆఫ్ తీస్తారు, ఎలా తీస్తారు అని చెప్పి రకరకాలుగా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు అఫీషియల్ పేపర్ ఎప్పుడైతే మనకి వెబ్సైట్ లా వాళ్ళు రిలీజ్ చేస్తారో జనవరి 6th నాడు ఆ రోజు అయిపోయిన తర్వాత మీకు డీటెయిల్ గా ప్రతి ఒక్కటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చెప్తాను. అయితే చాలా మంది అడుగుతారంటే సార్ ఒక పేపర్ ఈజీగా వచ్చింది, ఒక పేపర్ హార్డ్ వచ్చింది, ఒక పేపర్ మోడరేట్ గా వచ్చింది, అలా వచ్చింది ఇలా వచ్చింది అని చెప్పి రకరకాలుగా అంటారు. సో అవన్నీ కూడా మీకు పర్సంటైల్ నార్మలైజేషన్ లో చేస్తారనమాట. అయితే ఇక్కడ చాలా మంది అడిగేది ఏంటంటే సార్ పర్సంటైల్ నార్మలైజేషన్ అంటే ఏంటి సార్ అని చెప్పి చాలా మంది అడుగుతారు. సార్ నెగిటివ్స్ ఎక్కువ అటెంప్ట్ చేశాను, ఆ ఇంపాక్ట్ ఏమన్నా ఈ పర్సంటైల్ నార్మలైజేషన్ లో పడుతుందా అని చెప్పి అంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, పర్సంటైల్ నార్మలైజేషన్ అంటే దానికి సపరేట్ ప్రాసెస్ గురించి వీడియో చెప్పడం జరిగింది అనమాట. సో మీ షిఫ్ట్ లా సో ఎంతమంది వచ్చారు, దాంట్లో వచ్చిన స్కోర్, ఇది రకరకాల పారామీటర్స్ తీసుకొని చేస్తారు. అవన్నీ మనం చెప్పలేము, ఇవన్నీ ఏ క్రైటీరియా మీ షిఫ్ట్ లో పడ్డ వాళ్ళు ఎవరు టాపర్ ఉంటారు, ఎవరు ఎన్ని మార్కులు వస్తాయని మనం ఎవ్వరం కూడా గెస్ చేయలేము. సో అవన్నీ ఆల్గారిథం ఆటోమేటిక్ గా సిస్టమ్ ద్వారా మనకి వాళ్ళే కంప్యూటర్ ద్వారా కంప్లీట్ గా చేస్తారు. మీ షిఫ్ట్ హార్డ్గా వచ్చిందా, మీడియం వచ్చిందా, ఎలా వచ్చింది, ఈజీగా వచ్చిందా డజంట్ మ్యాటర్, అది వదిలిపెట్టండి. మీ ముందున్న టార్గెట్ ఏంది, నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వండి. పర్సంటైల్ గురించి మీరు అంత పిహెచ్డీ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎగ్జామ్ రాశారు, ఫస్ట్ థింగ్ ఎగ్జామ్ రాశారు, నెగిటివ్స్ ఎన్ని పోయినా పాజిటివ్ ఎన్ని పోయినా తెలిసింది. నాకున్న అనుభవం ప్రకారం ఏ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా సరే 75% కనుక మార్క్స్ చేయగలిగితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అవుట్ ఆఫ్ 100% ఎన్ని మార్కులు, 100 మార్కులు అంటే 75 మార్కులు. బేస్డ్ ఆన్ షిఫ్ట్ ప్రకారం దాని ప్రకారం చెప్తున్నా 75 to 80% మార్క్స్ కనుక వస్తే జాబ్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. వీళ్ళందరూ కూడా మీరు అప్లై చేసుకున్న జోన్లో ఎన్ని పోస్టులు మళ్ళీ కేటగిరీ వైజ్ ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకోసమే అఫీషియల్ గా పేపర్ రిలీజ్ అయిన తర్వాతనే స్టాఫ్ల గురించి, ఎందుకంటే అప్పుడే మీరు పోల్ చేసే దాన్ని బట్టి జెన్యున్ గా చేయండి. చాలా మంది కూడా ఏదో టైం పాస్ కి సో మీకు ఇక్కడ ఆప్షన్లు కనుక ఇచ్చినాక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 3 4 5 అంటే ఏబిసి అని పెట్టినప్పుడు చాలా మంది ఏం చేస్తుంటే ఏదో టైం పాస్ కూడా పోల్ అనేది యాక్టివేట్ చేస్తారు. అలా చేయకుండా జెన్యున్ గా మీకు ఒక ఐడియా ఉండాలనుకుంటే చేయండి. సో దీని మీద ఎక్కువ ఫోకస్ చేయకండి. టార్గెట్ అంతా కూడా అప్కమింగ్ రైల్వే ఎగ్జామ్స్ నిన్నే పెట్టండి. ఒకసారి కనుక మీకు మిస్ అయింది సరే డజంట్ మ్యాటర్, మీకు ఒక తక్కువ మార్కులు వచ్చిన ఎక్కువ మార్కులు అది రిజల్ట్ వచ్చిన తర్వాతనే మనకి తెలుస్తుంది అనమాట. సో మీ టార్గెట్ కనుక రైల్వే జాబే అయితే 2025 లో కూడా అగైన్ మీకు జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ కాబోతుంది. ఒకవేళ ఇక్కడ ఎవరైనా మిస్టేక్ చేసినట్లయితే చాలా మంది స్టూడెంట్స్ మన యాప్ లో మెసేజ్ చేయడం జరిగింది, సార్ నేను అనవసరంగా ముందు నుంచి ప్రిపేర్ అవ్వాలి సార్, లాస్ట్ మూమెంట్ లో మీ కోర్స్ తీసుకున్నాను చాలా బాగా యూజ్ అయింది, అదే ఫస్ట్ నుంచి నేను ప్రిపేర్ అయినట్లయితే 100% జాబ్ వచ్చేసారని చెప్పి చాలా మంది కూడా మెసేజ్ కామెంట్ చేయడం జరిగింది. ముందుకోసం అదే మిస్టేక్ మీరు అప్కమింగ్ జాబ్స్ కి మీరు దయచేసి అలాంటి మిస్టేక్ చేయకండి. మీకు నిజంగా ప్రిపేర్ అవ్వాలి అనే ఒక పట్టుదల కనుక మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా డే 1 అనుకోని ఈ రోజు నుంచే ప్రిపేర్ కాండి. మీకు అప్కమింగ్ వచ్చేసిన నోటిఫికేషన్స్ ఇప్పుడు ఇంకా జరగాల్సింది ఎన్టీపీసీ సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ ఉంది, గ్రాడ్యుయేట్ ఉంది, వాటికి ఎగ్జామ్ జరగలేదు. ఇంకా గ్రూప్ డి నోటిఫికేషన్ ఇంకా రిలీజే కాలేదు. సో గ్రూప్ డి నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ కాలేదు. సో ఎన్టీపీసీ గ్రూప్ డి మీద మీరు ఫోకస్ పెట్టండి. సిలబస్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది. ఇక్కడ ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్స్ కి వచ్చేసరికి మీకు 120 మార్క్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏవైతే సిలబస్ ఉంటుందో ఏవైతే సబ్జెక్ట్ ఉంటుందో సేమ్ గ్రూప్ డి ఉంటుంది. ఇక్కడ 100 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ CBT 1 CBT 2 లో మీకు 120 మార్క్స్ ఉంటాయి. ఇట్ డజంట్ చేంజ్, ఎటువంటి మార్పులు అయితే ఉండవు అనమాట. అందుకోసమే ఈ 2025 లా మీ టార్గెట్ కనుక రైల్వే జాబ్ అనుకుంటే కనుక డోంట్ వేస్ట్ యువర్ టైం. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తాను, ప్రతి ఒక్కరు ఇలాంటి సొల్లు విషయాలు, సుత్తి విషయాలు, ఆ విషయాలు ఈ విషయాల గురించి ఎక్కువ మైండ్ లో పెట్టుకుంటారో కావాల్సిన సబ్జెక్ట్ ని అందరు మర్చిపోతారు. ఒక జాబ్ క్రాక్ చేయాలంటే అది ఏ జాబ్ అయినా, చిన్న జాబా పెద్ద జాబా డజంట్ మ్యాటర్, దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. మనం ఆ కష్టపడ్డ రోజే ఆ జాబ్ గురించి మనం ఆలోచించాలి, దాని మీద మనకు రైట్ ఉంటుంది. కష్టపడకుండా జాబ్ రావాలంటే ఏది రాదు.
ఒకసారి నువ్వు కాంపిటేటివ్ ఫీల్డ్‌కి దిగిన తర్వాత ఇదే మైండ్ సెట్ తోటి ఉండాలి. మనం ఎంతవరకు కష్టపడుతున్నాం? నేను నిజంగా జాబ్‌కి ఫిట్టా కాదా? నేను ఎన్ని గంటలు చదువుతున్నాను? ఎన్ని ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సాల్వ్ చేశాను? ఎన్ని మాక్ టెస్ట్ రాశాను? అసలు నేను నిజంగా ప్రిపరేషన్ ఉన్నానా లేదా? నేను 100% నేను అవుట్‌పుట్ ఇస్తున్నా లేదా? ఏ రోజైతే 100% నువ్వు ఒక ఎగ్జామ్‌కి నువ్వు టైమ్ స్పెండ్ చేసి అవుట్‌పుట్ ఇస్తావో నీకు రిజల్ట్ కూడా అదే ఎగ్జాంపుల్‌గా అదే అవుట్‌పుట్. మనం ఏదైతే ఇన్‌పుట్ ఇస్తామో అదే అవుట్‌పుట్ రూపంలో వస్తది. అవునా కాదా? సో, న్యూటన్స్ థర్డ్ లా. మనము ఏదైతే ప్రయోగిస్తామో అదే మనకి రిటర్న్. మనం మంచి ఇస్తే మంచే వస్తది. చెడు ఇస్తే చెడే వస్తది. నీ ప్రిపరేషన్ కూడా సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా టైమ్ వేస్ట్ అవుతూ ఇది నెగెటివ్ పెట్టుకొని సగం టైం ప్రిపేర్ అయ్యి, సగం టైం ఎంజాయ్ చేసుకుంటూ అట్లా ఇలా చేసుకుంటే మన రిజల్ట్స్ కూడా దగ్గరకొచ్చి 1 మార్క్, 2 మార్క్సే పోతాయి. ఓకేనా? బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. నేను 3 ఉద్యోగాలు సాధించడానికి నాకంత ఈజీగా ఏం రాలేదు. నేను ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ దాని వెనక చాలా కష్టపడ్డ ఉంటదన్నమాట. నేనే కాదు జాబ్ సాధించిన ప్రతి ఒక్కళ్ళ వెనకాల ఏదో ఒక కష్టం అనేది 100% ఉంటది. కానీ కష్టాన్ని అందరూ గుర్తించరు. ఎప్పుడు గుర్తిస్తారు? నువ్వు సక్సెస్ అయిన రోజే గుర్తిస్తారనమాట. సో, నేను ఇంత ఎందుకు చెప్తున్నానంటే, మీరు జెన్యూన్‌గా గనక చదవాలనుకుంటే గనక చిన్న చిన్న మిస్టేక్స్ వదిలిపెట్టండి. ఓకేనా? అవి రెక్టిఫై చేసుకుంటూ ఫర్దర్‌గా ముందుకెళ్ళండి. సో, అప్‌కమింగ్ నోటిఫికేషన్ ఉంది. జాబ్ గురించి కూడా నేను డెఫినిట్‌గా చెప్తాను. ఒకవేళ మీ టార్గెట్ గనక రైల్వే జాబే గనక అయినట్లయితే మీరు ప్లే స్టోర్‌కెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్‌లోడ్ చేయండి. మీకు జెన్యూన్‌గా గనక యాప్ నచ్చి మీరు మంచి స్కోర్ గనక వచ్చినట్లయితే ఎగ్జామ్ మంచి పెర్ఫార్మ్ చేసినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన యాప్ గురించి షేర్ చేయండి. ఇంత తక్కువ అమౌంట్‌కి మీకు కంప్లీట్‌గా క్లాసెస్ అవైలబుల్‌గా ఉంటాయి. అదేవిధంగా పీడీఎఫ్ ఫైల్స్ అవైలబుల్‌గా ఉంటాయి. అదేవిధంగా మీకు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ ద సేమ్ థింగ్ మాక్ టెస్ట్‌లు కూడా అవైలబుల్‌గా ఉంటాయి. అంటే ఒక ఎగ్జామ్ క్రాక్ చేయాల్సిన 3 పారామీటర్స్ క్లాసెస్ లేదా కాన్సెప్ట్, బుక్స్ లేదా పీడీఎఫ్ ఫైల్స్, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, మాక్ టెస్ట్. ఈ 3 కూడా కంప్లీట్‌గా ఒకే దగ్గర అందిస్తున్న ఏకైక ఛానల్ మన కిరణ్ స్టడీస్ యాప్ అన్నమాట. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండిట్లో కూడా మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఒక్కసారి మీరు కొత్త వాళ్ళైతే బిగినర్ అయితే మీకు వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటది. లేదా ప్లే స్టోర్‌కెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. లేదా పాత వాళ్ళైనట్లయితే మీరు ఎగ్జామ్ ఎలా రాసారు? జెన్యూన్‌గా మీకు మన యాప్ తీసుకున్న వాళ్ళు జెన్యూన్‌గా మన క్లాసెస్, మన పీడీఎఫ్ ఫైల్స్ మీకు నిజంగా జెన్యూన్ ఉపయోగపడితే కింద కామెంట్ చేయండి. సో, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, డోంట్ వేస్ట్ యువర్ టైమ్. అప్‌కమింగ్ కూడా రైల్వే నోటిఫికేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా అప్ టు డేట్ ఉండాలంటే ప్లే స్టోర్‌కెళ్ళి యాప్ డౌన్‌లోడ్ చేసుకొని అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీ ముందుకు వస్తానన్నమాట. సో, అందరికి ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ఎగ్జామినేషన్. సో, థాంక్ యూ సో మచ్ అండి.